అందరికీ నమస్తే అండి. తిరుపతిలో మొన్న జరిగిన సంఘటన చరిత్రలో ఎప్పటికీ కూడా అదొక దుర్ఘటన. సో దాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు, చెరిపేయలేరు. కొన్నాళ్ళ పాటు అది వేధిస్తుంది భక్తులను, అధికారులను, టీటీడీ సిబ్బందిని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను, అందరినీ కూడా. సో అయితే దీనిలో రకరకాలుగా వస్తున్న వెర్షన్లే ఇప్పుడు కలవర పెడుతున్నాయి. అసలు ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే టీటీడీ ఈవోకి, టీటీడీ చైర్మన్కి పడట్లేదంట. ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక ప్రముఖ వార్తాపత్రికలోనే, ఆంధ్రజ్యోతిలోనే ఈరోజు బ్యానర్లో, హెడ్లైన్లో అది వేశారు. టీటీడీ ఈవోకి, చైర్మన్కి పడట్లేదు అనే విషయం. అందులోకి నిన్న సోషల్ మీడియాలో కూడా ఒక వార్త బయటకు వచ్చింది. నిజానికి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వేయడానికంటే ముందే నిన్నే సోషల్ మీడియాలో ఒక వార్త, కొన్ని లైన్స్ బాగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. అది నేను పెద్ద పట్టించుకోలే, మేబీ అది నిజమో అబద్ధమో సోషల్ మీడియాలో అలా వస్తాయిలేని. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వార్త రావడం, సీఎం గారి ముందే ఈవో అండ్ చైర్మన్ ఇద్దరు కూడా వాదులాడుకోవడం, ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో విషయం బయటకు వచ్చింది. అక్కడ నిన్న సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ ఏంటంటే, తిరుపతిలో జరిగిన ఘటనకు టీటీడీ ఈవో, జేఈఓలది బాధ్యత, వారిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకపోతే చంద్రబాబు ప్రతిష్ఠ దిగజారిపోవడం ఖాయం. లడ్డూ వ్యవహారంలో వచ్చిన పేరు ఈ సంఘటనతో కొట్టుకుపోయింది. చిన్న చితక అధికారులను సస్పెండ్ చేసి మమ అనిపిస్తే సరిపోదు. ఈవో, జేఈఓ ఒకటే, చైర్మన్ని ఏకాకిం చేశారు. ఈవో, జేఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి 100 కోట్లు ఇప్పించారని జేఈఓ వెంకయ్య చౌదరి అందరికీ చెబుతున్నారట. ఇటీవల చంద్రబాబును న్యూ ఇయర్ని కలవడానికి ఈవో, జేఈఓలు వచ్చినప్పుడు కనీసం చైర్మన్కి సమాచారం కూడా ఇవ్వలేదు. కొండపైన పేరుకున్న చెత్తను తొలగించడానికి 22 కోట్లు కొటేషన్తో ఒక కంపెనీకి అప్పగించాలని ఈవో, జేఈఓ ప్రయత్నం చేశారట. అయితే దాన్ని చైర్మన్ వ్యతిరేకిస్తే ఆయన పైన ఈవో, జేఈఓలు కక్షగట్టారు అని ఒక సోషల్ మీడియాలో ఒక వార్త, బాగా ఒక లైన్స్. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇందులో కొన్ని ఆరోపణలు, సంచలనమైన ఆరోపణలు ఉన్నాయి. చైర్మన్కి తెలియకుండా 22 కోట్ల కొటేషన్ ఒక కంపెనీకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందులోకి ఈవో, జేఈఓ మీద, వాళ్ళిద్దరు కూడా ఐఏఎస్ అధికారులు, వాళ్ళ మీద ఇంత సంచలనమైన ఆరోపణలు రావడం కూడా, సో ఇది కొంచెం ఆలోచించాల్సిన వ్యవహారం. ప్రభుత్వం కొంచెం లోతుగా పరిశీలించాల్సిన వ్యవహారం. సో ఇది పక్కన పెడితే, ఇది నిజమా కాదా, అబద్ధమా, ఫేకా అనేది పక్కన పెట్టేస్తే, నిన్న చంద్రబాబు గారి ముందు, సీఎం గారి ముందే ఈవో అండ్ చైర్మన్ మధ్య నాకు చెప్పకుండా నువ్వు సమావేశాలు పెడుతున్నావు, అన్నీ నీకు చెప్పి చేయాలా అని, ఇప్పుడు వరకు ఓవరాల్గా ఈ ఎయిర్పోర్ట్ల మీద, ముక్కోటి ఏకాదశి ఎయిర్పోర్ట్ల మీద ఈవో అండ్ జేఈఓ 15 మీటింగ్స్ పెడితే అందులో ఒక్క మీటింగ్కి చైర్మన్ని పిలిచారంట. చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిందంట. మిగిలిన ఏవి చైర్మన్కి సంబంధం లేకుండానే జరిగాయంట. అంటే దీని అర్థం ఏంటి? చైర్మన్కి విలువ లేదా? పాలక మండలికి విలువ లేదా? లేదా అంటే ఈ గ్యాప్స్ ఉన్నమాట అయితే వాస్తవం. నాకు చెప్పకుండా నువ్వు మీటింగులు పెట్టేస్తావని ఆయన, ఏది నీకు చెప్పకుండా నేను ఏం మీటింగులు పెట్టాను చెప్పు అని చెప్పి ఈయన. అంటే ఇద్దరు కూడా నువ్వు అనుకుంటున్నారంటే, ఒక ఐఏఎస్ అధికారి, ఒక పెద్ద ఆయన, ఇద్దరు కూడా నువ్వు అనుకునేంత వరకు వచ్చారంటే, ఎదురుగా సీఎం గారి ముందు వచ్చారంటే, అక్కడ మంత్రులందరూ ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఉంటే వాళ్ళిద్దరూ కీలకం, చైర్మన్ కీలకం, ఈవో కీలకం. చైర్మన్ అనేది ఒక బాడీ, నామినేటెడ్ బాడీ. ఈవో అనేది ప్రభుత్వం అధికారికంగా ఒక బ్యూరోక్రసీ వ్యవస్థను, అదొక అఫీషియల్ బాడీ. సో వీళ్ళిద్దరూ కూడా సమన్వయం చేసుకుంటేనే అక్కడ భక్తులకు సౌకర్యాలు అందించాలన్నా, మంచి జరగాలన్నా, ఆలయ పరిపాలన బాగుండాలన్నా ఏదైనా వీళ్ళిద్దరు సమన్వయం చేసుకుంటేనే. సో గతంలో ఎప్పుడూ కూడా ఈవోకి, చైర్మన్కి విభేదాలు తలెత్తిన సంఘటనలు లేవు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేవు, ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా లేవు. ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేలనో, ఎంపీలనో లెక్క చేయలేదు అనే ఆరోపణలు వచ్చాయి తప్ప చైర్మన్ల మాట ఎప్పుడు జవదాట్లా. చైర్మన్, ఈవో కలిపి పనిచేసుకున్నారు గత ప్రభుత్వంలో. అంతకుముందు ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చైర్మన్కి, ఈవోకి విభేదాలు బయటకు వచ్చేస్తున్నాయి. చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. సో దీని మీద ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే మేబీ ఇక్కడ ప్రక్షాళన, నిజంగా టీటీడీ ప్రక్షాళన అవసరం అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు వచ్చినవన్నీ పుకార్లే కావచ్చు, ఆరోపణలే కావచ్చు. కానీ వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు అనేది స్పష్టమైంది. కాబట్టి పాలక మండలి నిర్ణయాలను కూడా బహుశా ఈ అఫీషియల్ బాడీ అమలు చేయకపోతే వాళ్ళుండి వేస్ట్. సో ఇక్కడ టీటీడీ ప్రక్షాళన అనేది ఇప్పుడు అవసరం పడుతుంది. సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దీని మీద సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా దీని మీద దృష్టి పెట్టాలన్నమాట.
లేకపోతే మాత్రం ఇటువంటి ఘటనలకు బహుశా భవిష్యత్తులో కూడా జరగొచ్చేమో. ఇదే సమన్వయాలు ఏముంటాయి, ఒకరి మీద ఒకరు తోసుకుంటాయి. చిన్నపిల్లలాగా ఒకరి మీద ఒకరు తోసుకోవడం ఏంటి? సీఎం గారి రివ్యూలో ఒకరి మీద ఒకరు తోసుకుంటే ఎంత చండాలంగా ఉంటుంది. సో ప్రభుత్వానికి అప్రతిష్ట కాదా అది? ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా? వాట్సాప్లో ఆ మెసేజ్ చూసినప్పుడు నాకు ఎప్పుడు తెలుసా, నిన్న మధ్యాహ్నం 1:15కు వచ్చింది ఆ మెసేజ్. నేను పట్టించుకోలే, చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, ఇది ఎందుకులే అనుకున్నా. కానీ అది ఈరోజు బయటకు వచ్చే కొద్దీ ఈఓకి చైర్మన్కి పడట్లేదనే విషయం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చే కొద్దీ అప్పుడు నాకు ఈ మెసేజ్ గుర్తొచ్చి ఇంకా కొంతమందితో మాట్లాడితే, టీటీడీలో ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే అప్పుడు మనకు పూర్తిగా సమాచారం తెలిసిందనమాట. థ్యాంక్ యూ.